ఆమె మాటలు విన్న కార్తిక్‌కి అవమానంగా అనిపిస్తుంది. అందరూ చూస్తున్న చోట్ల కార్తిక్ హార్ట్ బ్రేక్ అయిపోతుంది. మనసు కృంగిపోతుంది. ఆ రోజు నుంచి కార్తిక్ మారిపోతాడు. ఇంట్లో మాట్లాడడు, తినడు, నిద్ర రాదు. సావిత్రి ముందు కూడా ఏడుస్తాడు. ఒక సందర్భంలో తన రూమ్‌లో తన జీవితానికి ముగింపు పెట్టడానికి ప్రయత్నించాడు. సావిత్రి టైంకి చూసి ఆపింది. ఆమె కళ్ళల్లో భయం, కోపం, వేదన అన్నీ కలిసి వెలుగుతాయి. నా కొడుకు బాగా చూడలేను అని ఆమె మనసులో ఒక విషయం నిశ్చయం చేసుకుంది. ఒక మధ్యరాత్రి సావిత్రి కార్తీక్ రూములో నుండి అనన్యకి సంబంధించిన చిన్న వస్తువు తీసుకుంటుంది. చేతబడి ముగ్గు వేసి చుట్టూ దీపం వెలిగించి మంత్రాలు జపిస్తుంది సావిత్రి. పసుపు, కుంకుమ, కర్పూరం అన్నీ అనన్య వస్తువు మీద చల్లుతుంది. తర్వాత రోజు సావిత్రి యానివర్సరీ అని రీజన్ పెట్టి అనన్యని